షబ్బా ఫంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాబాయ్ ఏంటి అంత పెంట పెట్టుకున్నాడు వంటల దగ్గర? ఆ కుటుంబంతో వేగడం నా వల్ల కాదు నాయనో. రే కొంచెం వేడి వేడి కాఫీ పట్టురమ్మని పో. కిచెన్కి వచ్చిన గిఫ్ట్లు అన్ని తెరవాలి కదా, గిఫ్ట్ సంచి పట్టురండి. ఏం వచ్చినాయి చూద్దాం గిఫ్ట్లు. వెంకట్రావు ఇచ్చాడా? వెంకట్రావు పెళ్లికి మనం ఏమి ఇచ్చావురా? ఇంత పెద్ద గ్లాస్ ఇవ్వలేదు, పెద్ద గిఫ్ట్ దొబ్బి చిన్న గిఫ్ట్ ఇచ్చాడు యదవా. ఆ పెద్ద డబ్బా తీరా, అందులో ఏదో కనిపిస్తుంది. ఊరిని అమ్మ ఇదేంద్రా ఇది? నేనేడా చూడలేదు. దివాకరమా ఆఫీస్ లో పని చేస్తాడు కదా, అతి తెలివి ప్రదర్శించద్దని చెప్పండి అడిగి. లేదే ఫోటో ఫ్రేమ్లు వచ్చాయమ్మా. ఈ ఫోటో ఫ్రేమ్లు టెడ్డీ బేర్లు వాల్ క్లాత్ ఇచ్చే వాళ్ళని నిలువున నరికేసినా తప్పులేదు. తీసుకెళ్లి అట్టపెట్ల పడేపా. వీడి గంట కొన్నాడా కొట్టేశాడా? ఉల్టాగా పెట్టించాడు. నా అంతరు వాళ్ళు మహాపాచాలు రాచుడు ఎంత లక్క పెడతా లాంటి గిఫ్ట్ ఇచ్చారు. నీ తరపు వాళ్ళు ఇచ్చిందే అమ్మా. ఇంకో కాఫీ పట్టపా. ఎలాగైనా అదిరి చచ్చారు. చెల్లి పెళ్లికి మాత్రం మండపం బయట బోర్డు పెట్టాలరా, బొకేలు నాట్ అలౌడ్ అని. అదే ప్రతి ఆడు బొకే తీసుకురావడం, ఊపుకుంటూ వచ్చి భోజనాలు చేసుకోవడం. ఆహా 10,000 దాకా క్యాష్ ఉంటుందిరా. అసలు క్యాష్ ఇచ్చేవాడు మహానుభావుడు.